ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఏం లేదు మావయ్య గారు. నువ్వు సంతోషాన్నైనా బాధనైనా పంచుకోవాల్సింది ఈ ఇంటి వాళ్ళతోనే కదమ్మా. సంతోషం అయితే చెప్పు, నేను కూడా సంతోషిస్తాను. బాధ అయితే చెప్పు, తీర్చడానికి ప్రయత్నిస్తాను. రేపు మా అన్నయ్య ఆబ్దికం. అన్నయ్య గుర్తుకొచ్చాడు. తన గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. మరి ఆబ్దికం జరిపిస్తున్నారా? ఏంటమ్మా మాట్లాడవు? జరిపించాలి కదా. జరిపించాలి, కానీ మా ఇంటి పరిస్థితి మీకు తెలియంది కాదు. చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యాలని అమ్మ బాధపడుతోంది. అవును, ఆబ్దికం అనేది అక్కడే చెయ్యాలా? అలానే ఏం ఉండదు మావయ్య. కానీ ఎందుకమ్మా నా దగ్గర మొహమాట పడతావు? చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం జరిపించే ఆబ్దికం ఎక్కడ చేసినా ఆ ఆత్మ శాంతిస్తుంది. మీకు అభ్యంతరం లేదంటే మీ అన్నయ్య ఆబ్దికాన్ని మీ కుటుంబంతో కలిసి ఇక్కడే చేసుకోండి. ఓయన్నా, ఏం మాట్లాడుతుండవు నువ్వు? వాళ్ళింట్లో చేసుకోవాల్సిన కార్యక్రమం ఈడకొచ్చి ఎట్టా చేస్తున్నారు వాళ్ళు? ఆ ఇల్లు ఈ ఇల్లు ఏముందమ్మా, వాళ్ళు మాత్రం మనవాళ్ళు కాదా? అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఒకటే, చేసుకో నువ్వు. అన్నా, ఎప్పుడో జరిగిపోయిన చేదు జ్ఞాపకాన్ని మళ్ళా ఇప్పుడు గుర్తు చేసుకోవాలనా ఏంది? ఏమ్మా దుర్గా, మానిపోయిన గాయాన్ని మళ్ళా గుర్తు చేసి మీరు బాధపడ్డవే కాక ఇంట్లో వాళ్ళందర్నీ బాధ పెట్టాలని చూస్తుండారా? మీకంతగా దుడ్డు కావాలంటే మేమిస్తాము. పోయి మీ ఇంట్లోనే చేసుకోండి. అన్నపూర్ణ, ఏంటే మాటలు? చనిపోయిన అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు అలా మాట్లాడొచ్చా? నేనా అబ్బాయిని ఏమనట్లేదన్నా. ఆబ్దికం చేసుకోవడం కూడా తప్పని చెప్పడం లేదు. కాకపోతే ఈడెందుకు, ఆడే చేసుకుంటే పోతాది కదా అని చెప్తుండాను. ఆ చిన్న ఇంట్లో ఆ పెద్దావిడ ఈ బిడ్డల్ని పెట్టుకుని ఒక్కతే ఏం చేసుకుంటుంది చెప్పు? నిజానికి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇంటి అల్లుడిగా మన అర్జునే చూసుకోవాలి. అక్కడ చూసుకునేదేంటో ఇక్కడే జరిపించేస్తే సరిపోతుంది కదా. అది కాదన్నా. చూడమ్మా, ఎంత కాదన్నా ఆ కుటుంబానికి మన వల్లే నష్టం జరిగింది. చేసిన పాపం కొంతైనా తీరాలంటే